హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? నేను మీ వెంకీ, మీరు చూస్తున్నారు గుడ్ థింక్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ఓ విషయం చెప్పాలండి. నేను మొన్న హ్యాపీగా పడుకొని నిద్రపోతూ ఉన్నాను. అంతే ఓ సూపర్ కళ వచ్చింది. ఆ సూపర్ కళలో కార్డు నాతో మాట్లాడుతుంది. ఏం కార్డు అని చూశాను. అదేనండి, ఏటీఎం కార్డు. అదే మనం ఇప్పుడు ముద్దుగా పిలుచుకుంటాం కదా, డెబిట్ కార్డు. అది మాట్లాడుతుంది. ఏంటి క్రెడిట్ కార్డ్ అంటే నీకు అంత ఇష్టమా? దాని గురించి వీడియో చేసావు కానీ నా గురించి చేయలేదేంటి అని అడిగింది. చాలా ఫీల్ అయిందండి. కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. అందుకే వీడియో చేసేస్తున్నాను. ఇంకొక విషయం అండి, నేను ఎప్పుడైనా డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలో కార్డు పెడితే అది స్టక్ అయిపోతే అది నన్ను బ్లాక్మెయిల్ చేసిందండి బాబు. ఇదే మాట అంది. అందుకే నా కార్డు స్టక్ అవ్వకూడదు, నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని వీడియో చేస్తున్నాను. మీరు కూడా మీ కార్డు కూడా స్టక్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో చూసేయండి. ఇక లేట్ ఎందుకు? అసలు ఏటీఎం ఏంటి, అది ప్రపంచంలో ఎలా కనుగొనబడింది, మన భారతదేశంకి ఎలా వచ్చింది, మన జోబీల్లోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఏటీఎం అంటే ఏంటో తెలుసుకుందాం. ఏటీఎం అంటే అరే ఏటీఎం అని చిరంజీవి గారు పిలుస్తారు కదా, అంటే ఎనీ టైం మర్డరో లేదంటే ఎనీ టైం మనీయో, ఇలా కాదు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. దీనిని తెలుగులో స్వయం చాలీస నగదు యంత్రము అంటారండి. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా, నేర్చుకోవాలి తప్పదు. ఎంతైనా మాతృభాష కదా. ఏటీఎం అనే ఐడియా చాలా మందికే వచ్చిందట, కానీ వాళ్ళెవ్వరూ దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోయారు అండ్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కానీ ఒకడు వచ్చాడండి, అతని ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూపర్ హీరో, మహానుభావుడు. లేదంటే కట్టలు జోబీలో క్యాష్ పెట్టుకొని వెళ్లాల్సి వచ్చేదిగా. అతను పుణ్యమా అంటూ జస్ట్ 1 కార్డ్ పెట్టుకొని వెళ్తున్నాం. ఆ మహానుభావుడు కోసం ఓ లైక్ వేసుకోండి. పేరు చెప్పేస్తున్నా, చెప్పనా? పేరు చెప్పేస్తున్నా, చెప్పు. ఇతని పేరే జాన్ షెఫర్డ్ బారెన్. ఇతను ఒక స్కాటిష్ శాస్త్రవేత్త. కొంతమంది చెప్పేదాని ప్రకారం 1960లోనే ఇతనికి ఐడియా వచ్చిందంట, కానీ దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, అసలు ఏటీఎం వెనుక ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. విషయం ఏంటంటే, జనరల్గా బ్యాంక్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ లోపు ఇతను డబ్బులు తీసుకోలేకపోయాడు అనమాట. ఇతను వచ్చే టైంకి బ్యాంకు మూసేశారు, కానీ ఇతనికి మాత్రం చాలా అవసరం ఉంటుంది కాబోలు తీసుకోలేకపోయాడని చాలా బాధపడ్డాడు. అయితే అతను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత వచ్చిందండి, అందుకంటే ముందే తను చాక్లెట్స్ వెండింగ్ మిషన్ ఉంటుంది కదా, దాన్ని చూడడం జరిగిందనమాట. దాన్ని చూసిన తర్వాత మామూలుగానే స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చిందండి, అసలు డబ్బులు తీసుకోవడానికి ఇలాంటి ఒక యంత్రం, ఇలాంటి మిషన్ ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే మన ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఏటీఎం. ఇక ఐడియా వచ్చేసిందిగా, పని మొదలు పెట్టేశాడు. అంతా సిద్ధమైపోయింది. అది 1967 జూన్ 27 లండన్ దేశంలో ఉన్న బార్క్లెస్ బ్యాంక్ లో మొట్టమొదటిగా ఏటీఎం ప్రారంభించబడింది. అయిపోయిందా? ఇక విషయానికి వస్తే అలగ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 ల ఆడుతూ పాడుతూ ఇండియాకి వచ్చేసిందండి. అదేంటో, ప్రపంచంలో ఏం జరిగినా ఇండియాకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే 1967లో కనుగొనబడిన ఏటీఎం 1987 కంతా ఇండియాకి వచ్చేస్తుంది అనమాట. మన ఇండియాలో ఈ ఏటీఎంని మొట్టమొదటిగా హెచ్ఎస్బిసి బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఓ చిన్న మాట, అసలు హెచ్ఎస్బిసి అంటే ఏంటో నేను చెప్పలేదు కదా, నాకు కొంచెం మతిమరపండి. సరే, ఇప్పుడు తెలుసుకుందాం. ది హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అనే ఈ సంస్థ వాళ్ళు, ఈ బ్యాంక్ వాళ్ళు మొట్టమొదటిగా భారతదేశంలోని మన ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో ప్రవేశపెట్టారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లకు మాత్రం ఏ సంవత్సరం ఏ నెల వచ్చిందంటే ఖచ్చితమైన సమాచారం లేదు. బట్ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం మాత్రం 1990 నుంచి 95 మధ్యలో వచ్చుండవచ్చు అని మాత్రమే చెప్తున్నారు. ఇక ఏటీఎం రావడం వల్ల సమాజంలో చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఓ 10-15 ఏళ్ళు వెనక్కి బ్యాంకుల దగ్గర వామ్మో ఆ క్యూ మామూలుగా ఉండేది కాదుగా. ఎప్పుడో పొద్దున 8:30కి వెళ్ళి కూర్చునేవాళ్ళు. బ్యాంక్ ఆఫీసర్స్ రాకముందే 1 గంటకు గాను బయటకు వచ్చేవాళ్ళు కాదు మహానుభావులు. కానీ ఇప్పుడు మాత్రం అది తగ్గిపోయింది అనమాట. ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఏటీఎంలో నుంచి డబ్బులు బాగా తీసేసుకోవచ్చు. అండ్ ఇంకోటండోయ్, ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, సూపర్ మనీ లాంటి వాటికి కూడా ఏటీఎం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏటీఎం వచ్చిన తర్వాత
డిజిటలైజేషన్ చాలా కొత్తగా అభివృద్ధి చెందిందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమండి, కామెంట్ అండి ప్లీజ్. వీడియో బాగున్నా లేకపోయినా కామెంట్ చేస్తే అది మా డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలిసేంత వరకు దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.